హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహమ్మద్. ఈ రోజు నేను అనంతపురంలోని విద్యుత్ నగర్ సర్కిల్లో అయితే ఉన్నాను. ఇక్కడ విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి హౌసింగ్ బోర్డు వెళ్లే రూట్లో ఒక కొత్త హోటల్ అయితే పెట్టారనమాట. శ్రీ గురు హోటల్ అని, ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడ మనకు మార్నింగ్ పూట టిఫిన్స్ తో పాటు మధ్యాహ్నం పూట లంచ్ కూడా దొరుకుతుందండి. సో చాలా బాగా ఇస్తారు ఐటమ్స్ అన్ని కూడా. సో ఈ రోజే ప్రారంభం అవుతుంది. ఇక లేట్ చేయకుండా హోటల్ ఎలా ఉంది, సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మొత్తం కనుక్కుందాము. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినదే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెళ్దాం పదండి. విద్యుత్ నగర్ సర్కిల్ ఉందండి. సో హౌసింగ్ బోర్డు వెళ్ళారు, లక్ష్మీ హాస్పిటల్ వస్తుంది. కొంచెం ముందుకు రాగానే లక్ష్మీ హాస్పిటల్ ఆపోజిట్ లోని శ్రీ గురు హోటల్ అని, ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడంతా కూడా టిఫిన్స్ తో పాటు మధ్యాహ్నం లంచ్ కూడా పెడతారండి. అంబియన్స్ అయితే చాలా బాగుంది. హోటల్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక్కడంతా కూడా బాగా అలంకరణ చేశారు. ఇక్కడ ఇందాక పూజ చేశారనమాట. సో కస్టమర్స్ అయితే టిఫిన్ చేస్తున్నారు. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దగ్గర నుంచి అంతా కూడా. సో రోడ్ పక్కనే ఉంటుంది కాబట్టి అందరికి అనుకూలంగా ఉంటుంది. ఇదంతా కూడా ఇక్కడ వచ్చేసి కౌంటర్ ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అండి, మనమే వెళ్ళి తీసుకోవాలి. కౌంటర్ దగ్గర కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారు అంతా కూడా. సో హోటల్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇక్కడంతా కూడా హడావిడిగా ఉంది. సో టిఫిన్స్ అన్ని చాలా బాగా డిస్ప్లే చేశారు చూడండి. సో రేట్స్ కూడా అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి. అయితే చాలా మంది ఉన్నారు. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉంది, అలాగే మనం కూర్చొని తినచ్చు. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది. రోడ్ పక్కనే కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది చాలా మందికి. ఈ చుట్టుపక్కల హౌసింగ్ బోర్డ్ లో ట్రైన్ సెక్షన్ అనమాట. ఇక్కడ అన్న దోశ చేస్తున్నాడు. అన్న మన దగ్గర ఏమేమి దోశలు ఉంటాయన్నా? మసాలా ఒకటి ప్రస్తుతానికి. సో మళ్ళీ ఆనియన్ దోశ, ఎగ్ దోశ, సిగరెట్ కర్రీస్ అనమాట. ఇవన్నీ సాంబారు, అలాగే కలి కూడా ఉంటుంది. సో పూరి చూడండి, ఇదంతా కూడా చట్నీ ఉంటుంది, వడ ఉంటుంది. ఇదంతా కూడా లోపలంతా రెడీ చేస్తున్నారు. సో చాలా బాగుంది. ఇక్కడ ఇడ్లీ రెడీ చేస్తున్నారు ఇదంతా కూడా. సో ఇందాకే మన కోవటం విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. అలాగే కొంతమంది సోషల్ మీడియా స్టార్స్ అయితే వస్తూ ఉన్నారు అనమాట. సో హోటల్ అయితే చాలా బాగుంది. సో మీరు రెస్టారెంట్ అనుకోండి, హోటల్ అయినా అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సో కింద టిఫిన్ సెక్షన్, అలాగే పైన వచ్చేసి లంచ్ సెక్షన్. బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఖాళీ ప్లేస్ ఇచ్చారండి, సరదాగా కూర్చొని మాట్లాడుకునేదానికి. సో ఏదైనా టిఫిన్, కాఫీ కానీ టిఫిన్ కానీ చేసేదానికి. ఓకే, ప్లేస్ అయితే చాలా స్పేసియస్ గా ఉంది. ఈ రోడ్ పక్కనే ఉంది కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. 80 ఫీట్ రోడ్డు. మనం విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి హౌసింగ్ బోర్డు వెళ్తాం కదా, అక్కడే ఉంది. లక్ష్మీ హాస్పిటల్ ఆపోజిట్ లో అనమాట. సో ఇప్పుడే గ్రాండ్ గా ఓపెనింగ్ చేశారనమాట. మామూలుగా
ఇంకా మనం పైన లంచ్ సెక్షన్ ఉంది. లంచ్ పైన వచ్చి లంచ్ సెక్షన్ పెట్టారు పిల్లలు. సో పైన అంతా లంచ్ సెక్షన్ అనమాట. మీరు చూసినట్లయితే చూస్తున్నారా ముందర లక్ష్మీ హాస్పిటల్ అనమాట. ఇక్కడంతా కూడా మధ్యాహ్నం పూట లంచ్ అది చేసుకునేదానికి చాలా బాగా ఇచ్చారు. సో సీటింగ్ కూడా చాలా బాగుంది చూస్తున్నారా. సో మొత్తం 3 రూమ్స్ ఉన్నాయి. ఇక్కడంతా కూడా లంచ్కి సంబంధించిన సెక్షన్ అయితే ఉంది. చాలా స్పేసియస్గా ఉంది. సో ప్రతి టేబుల్కి 4 చైర్స్ అయితే ఇచ్చారు ఇక్కడంతా కూడా. అలాగే లోపల వాష్రూమ్స్ ఉన్నాయి. లంచ్ ఎలా ఉండబోతుంది కూడా మనం చూడొచ్చు. సో ప్యూర్ వెజ్ కాబట్టి నాన్ వెజ్ ఎక్స్పెక్ట్ చేయకదండి. సో మనకైతే పూరి ఇచ్చారన్నమాట. 2 పూరి ఇచ్చారు. పూరి కూడా చాలా పెద్దగా ఉన్నాయి, అలాగే చాలా మెత్తగా కూడా ఉన్నాయి. సో బాగా రోస్ట్ అయ్యి చాలా బాగుంది. ఇందులోకి కుర్మా ఇచ్చారు, ఆలు ప్లస్ క్యారెట్ ఇచ్చారన్నమాట. అలాగే చట్నీ ఇచ్చారు. ఇక్కడంతా చాలా మంది తింటా ఉన్నారు. టేస్ట్ చేద్దాం మనం ఎలా ఉందో. చాలా స్మూత్గా ఉంది. కుర్మాతో ట్రై చేద్దాం. చాలా బాగుంది టిఫిన్ అయితే కూడా.